టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ అభిమాన నటుడు ఎప్పుడు సినిమాల్లో కనిపిస్తారని అందరూ ఎదురు చూస్తున్న విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఆ సినిమా పేరు ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ముందుకు కదలలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇప్పటికే చాలా రకాల న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీటిపై తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల బిజీ షెడ్యూల్ వల్లే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగింది, అంతేకాని పూర్తిగా ఆగిపోలేదు. త్వరలోనే ఈ సినిమా విశేషాలతో ముందుకు వస్తా, ఒకరికొకరికి నేను చెప్తున్నది ఒకటే అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట హరీష్ శంకర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఈ సినిమా విషయాలను తాజాగా ఎం రత్నం గారు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాని జూన్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని గ్రాండ్గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఇప్పటికే డీల్ కుదుర్చుకున్న విషయం విదితమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమా ఇది.